ఆడిసి చూడు బీడిసి చూడు గురువిపోతారు. ఏ ఏ గురువిపోతారు. అక్కడో పుట్టి ఇక్కడో పుట్టి అక్కడే వస్తారు, ఇక్కడే సస్తారు, ఎక్కడ సస్తారు. ఎవరే కూగాడని వాళ్ళే పోరాడని ఎనమో నీకు సాటి లేదు, ఎనమో నీకు సాటి లేదు. బಣ್ಣం నా వలవిన బಣ್ಣం, నాకు బದುಕಿನ బಣ್ಣం, నువ్వు నక్కರೆ ఉసిరం ఉల్లాసದ ಹಸಿರಂ బಣ್ಣం, నా వలవిన బಣ್ಣం, నా బದುಕಿನ బಣ್ಣం. ఆహాహా, ఏం రతిప్ప బల్ జోరుగా పాట పాడుతున్నావు? సూరణ ఎప్పుడొస్తుంది? ఓ నేనొచ్చి చాలాసేపు అయిందిలే. పాట పాడుతున్నావు కదప్ప, బಣ್ಣ నా వలవిన బಣ್ಣం అని. ఏమీ లేదు సూరన్న, అక్కడే ఉన్నాను కదా, ఊరికే పాట పాడుకొని పని చేస్తున్నా, ఊరికే తమాషాకి. మరి ఇంకా ఇంకా ఎన్నిసార్లు ఉన్నారా తిప్ప కెత్తేవి? ఇక సూరన్న ఆ పక్కంతా అయిపోయింది, ఈ పక్కన ఇంకో 4 సార్లు ఉన్నాయి, ఇంకో గంట అంతా అయిపోతుందిలే. మళ్ళీ భోజనానికి ఏమైనా తీసుకురావాలేంపా? ఏ వద్దులేనా, ఇంకో ముక్క గంట అయిపోతుంది, అట్లే ఒకేసారి కాళ్ళు చేతులు కడుక్కొని ఒకేసారి తింటాను లేదు ముగించుకొని. సరే ఆయ్, పని చేసుకో చేసుకో. ఆ దళ్ళాయి వాడేమైనా వచ్చినాడా తిప్ప? ఆవులో తీసుకోపోయినాడా? డబ్బులు ఇచ్చినాడా? ఏం కథ ఉంది? లేదన్నా, రాలేదు వాడు, ఒక వారంలో వస్తానన్నాడు, రాలేదు వాడు, ఏం చేయాలన్నా? నా కొడుకు ఆ రోజు అట్లా చెప్పొచ్చినాము, ఇంకా అరస్ కాలేదు చూడడానికి. పోనీ పాలు ఏమైనా ఇంప్రూవ్ అయినాయా? దాంట్లో ఏమైనా ఎక్కువ పిండుతా ఉందా? పికప్ అయిందా ఎట్లా? ఏ లేదన్నా, అంతే, ఒకటి కెట్లబాబు అయింది, దానికి పొద్దున్న సాయంత్రం రోజు ట్యూబ్ వేసినాను, కొంచెం తగ్గింది, కానీ పాలు తక్కువైనా దాంట్లో, అంతే. చూడు ఆ రోజు అట్లా చెప్పొచ్చినామా నా కొడుకుకి, వచ్చి ఎవరికైనా అమ్మి కొంచెం హెచ్చు తక్కువకి అని చెప్తే కూడా రాలేదు వాడు. అందుకే తిప్ప, మన బుద్ధి మన చేతిలో ఉండాలిరా, వేరే వాళ్ళని నమ్ముకోకూడదు. ఆ భీమనకు ఒకసారి చెప్పాల్సిందే కదా. ఆయన భీమనకు చెప్తే వాడు ఫోన్ చేస్తాడు, మూస్తాడు వాడిని ఇడ్సెళ్తావు అన్ని. నేను చెప్దామనుకున్నానన్న, భీమన్న కూడా చిక్కలేదు, వస్తాడులే, ఈరోజు వస్తాడు రేపు వస్తాడు అని కాసుకొని ఉండేటట్లు అయిపోయింది వాడిని. చూద్దాము, ఫోన్ చేయి భీమన్ ఎక్కడున్నాడో ఒకసారి. హలో హలో భీమన్న, నేను తిప్పన్న. ఎక్కడున్నావన్నా? సరేనా అలా, ఇక్కడే పొలంలో ఉందంట, ఇక్కడే పొలం దగ్గర ఉన్నా రండి అని చెప్పింది. మళ్ళీరా పోయేద్దాంరా, అదేం అడగొద్దాంరా. తొందరగా రండమ్మా, తొందరగా అట్లా పెట్టుకొని రండి, తొందరగా అయితే తొందరగా ఇంటికి పోదు, రండి. అగర సూరన్న, నువ్వు వచ్చావే? తిప్ప మన పొలంలో పనిచేస్తున్నాడు, కొద్దిగా కళ ఉంది, కళకి వెళ్తున్నాడు. నేనే ఫోన్ చేయమని చెప్పాను, వాడు దళ్ళలే, వాడు వచ్చలేదు, రాలేదు. అది ఏమి ఒకసారి ఫోన్ చేయరా భీమన్న కంటే నేనే చేయించా. ఎందుకు తిప్ప, రాలేదేమ్రా వాడు? ఏ లేదు భీమన్న, రాలేదు వాడు. మళ్ళీ ఏం చేస్తున్నావు ఇన్ని రోజులు? చెప్పాల్సిందే కదా నాకు. అదే నేను ఈరోజు వస్తాడు రేపు వస్తాడు చూద్దాంలేను ఊరికేతి అన్న. అయ్యో నేను కూడా మర్చిపోతున్నారా తిప్ప, ఈ గద్దె పైరు వేసేది ఉండే, దీని బిజీలో నేను కూడా మర్చిపోతుంది, ఈ కూలర్తో పరదాడే కాయలేదు. ఏం భీమనా ఈసారి వరి పంట బాగా వేసినావు, 3 ఎకరాలు ఫుల్ ఎండుగా వేసినావు. భీమన, నేను కూడా ఊరికే రాగులేసింటే బాగుండు, గద్దె వరి పంట బాగా ఖర్చులు ఎక్కువ వస్తుంది సూరన్న, విపరీతమైన ఖర్చులపు, ఊరికే రాగులేసింటే బాగుండు. ఖర్చులు అంతా ఎక్కువ. నన్ను కూడా ఎంతమంది వరి పండు అని చెప్పి నేను తలకెడుచుకోలేదు. ఒక ఎకరానికి రాగులు వేసినాను, మా ఇంటికి రాగులు అవుతాయి, పశువులకు మేము 2 అవుతాయి. తిప్పా, అట్లా రేపు పొద్దున్న వచ్చి సుత్త బుధమున అట్లా ఒత్తుకోట్రా, నీళ్ళన్నీ పోతాయి. సరేనా, ఒత్తిస్తానులే, రేపు కాదనా, సూరన్న పొలంలోనే ఇంకా కొంచెం ముందు పని, మన్నాడు వచ్చి చేసిస్తానులే నీకు. సరే ఆ బదలాన్ని ఒత్తివు, నేను మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పకపోను. లేదు భీమన, ఎవరికి చెప్పొద్దు, నేనే వచ్చి చేసిస్తాను. భీమనే ఏమిరా రచన? పోను 4 గంటలైంది, టీ కాఫీలు అట్లా తీసుకురా పోను. ఆరారే, ఇప్పుడు ఇంకా భోజనం చేశారు కదరా, అప్పుడే టీ కావాలా మీకు?
లేదప్ప నేనేం అట్లా చేయమన్నా చేస్తాను. ఆ, కానీ వాళ్ళు ఆడవాళ్ళు ఉండాలి కదా, వాళ్ళకి టీ కాఫీలు కావాలంట. ఆ, ఆ టీ కాఫీ బ్రెడ్, లేకపోతే బిస్కెట్, లేకపోతే కొన్ని బోండాలంట, తీసుకురాపావు. అరే ఇప్పుడు ఎవరు వేస్తారా బోండాలు ఇక్కడ? బోండాలు గిండాలు ఎవరు వేసేది? టీ కాఫీ 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ తెచ్చిస్తాను. ఓ, ఈ తినమను. ఓ, బోండాలు గిండాలు ఎవరు వేసేది ఇక్కడ? అక్కడ పైన సిద్ధజ్జ కొడుకు వెంకటేశ, అతను చేస్తాడు చూడను బుజ్జీలు బోండాలన్నీ. అట్లా టీ తీసుకొని ఓ 100 రూపాయలకి బజ్జీ బోండాలు తీసుకురా, 5 మంది ఉన్నారు. రే, బజ్జీ బోండాలు నేను తినాలని చెప్పు. వాళ్ళ పైన ఎందుకు పెడతావు, ఆడవాళ్ళ పైన? ఈవన్న చూడు నా పైన వచ్చేది. ఆ సరోజమ్నే చెప్పింది బోండాలు తీసుకురమ్మని. నీ ఇష్టమప్ప. ఓ సర్జమ్మ, నీకేం బజ్జీలు కావాలా? ఈ ఎవరు ఆ బోండాలు అడిగితే ఒక సప్ తీసుకురమ్మంటుంది. ఇగో సిరణ, ఈ కూలర్ వాళ్ళతో పరదడాక సూరణ. సాక్ అయిపోతుంది సూరణ. ఓ సరే, ఓకే, తీసుకొస్తాం పోరా. ఫోన్ చేయమన్నా, ఎక్కడున్నాడు వాడు, అడగవని. హలో, ఏంపా ఎక్కడున్నావు? ఆ? నేను భీమనని మాట్లాడుతున్నా. ఓ, ఎవరన్నా నువ్వు? ఎవరు? ఏ భీమన్నా? ఏం కావాలి నీకు? ఏమప్పా, ఏ భీమన్నా అని తెలిసలేదేమి? అదే మర్చిపోయావేమి నువ్వు? తెలీదప్ప. ఏ భీమన్నా నువ్వు? ఎవరప్ప నువ్వు? ఏ భీమన్నా చెప్పు ఫస్ట్, నాకు పనులున్నాయి నాకు. ఓ ఏమప్పా అంత పని? ఎవరికి టోపీ వేయాలని పోతున్నావు? వాళ్ళే ఇట్లా టోపీ వాళ్ళు చేసే వాళ్ళకి ఫ్రీ ఎక్కడి నుంచి చెప్పు. ఫుల్ బిజీ బిజీ. ఏమంట అంత బిజీనో నువ్వు? ఎవరు అను? సరిగ్గా మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం టోపీలు గీపీలు అని చెప్తున్నావు? మేము అట్లాంటి వాళ్ళం కాదను. సరిగ్గా మాట్లాడప్ప నువ్వు. ఓహోహో, సరిగంటే ఇంకెట్లా మాట్లాడాలప్పా? ఎట్లా మాట్లాడాలి నీకు? ఏ భీమనని తెలుదా? తిప్పన్న అనేవాడికి 2 ఆవులు మోసం చేసి పోయినావు కదా. లాస్ట్ పోయిన వారం వచ్చి 2 ఇచ్చాం కదా. ఆ భీమన మాట్లాడుతుండేది. తెలిసలేదా? భీమన, భీమన నువ్వే? ఏమన్నా బాగుండావా? భోజనం అయిందేమన్నా? నేను బాగుండాను, భోజనం అయింది. నువ్వెట్లున్నావురా? ఏం చేస్తున్నావబ్బా? మా తిప్పన్న ఆవుల్ని అమ్మిస్తానన్నావు ఎవరికో. వారం అయింది, ఏం చేసినావు? భీమన, నేను వెతుకుతున్నాను. అంత మంచి మంచి ఆవులు అడుగుతారు. ఈ ఎవరు అడగలేదన్న భీమన. ఒక 2 రోజులు టైం ఇవ్వన్నా, చూద్దాము. ఎవరైనా వేరే వాళ్ళని కనుక్కుంటాను. ఏమంటే ఇవి దూరం ఉండే వాళ్ళకి వేసి ఇవ్వాలన్నా? ఇక్కడ చుట్టుపక్కల ఇస్తే మళ్ళీ మా దగ్గరికి వస్తాయి. ఒక 2 రోజులు టైం ఇవ్వనా, అమ్మి పెడతాను. ఊనప్పా, దూరం వాళ్ళకే ఇవ్వాలా? చుట్టుపక్కల వాళ్ళు ఇస్తే మళ్ళీ నీ దగ్గరికే వస్తాయి. కర్మ రిటర్న్స్ అంటారు కదా. ఇదే దీన్ని. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఊరికే ఆవులు నువ్వు తీసుకోవా, లేకపోతే అమ్మి పెట్టంతే. భీమన, ఓ 2 రోజులు అట్లా అడ్జస్ట్ చేసుకోమని చెప్పానా? ఎవరైనా దూరం ఉండే వాళ్ళని వెతుకుతున్నాను. మళ్ళీ ఊరికి ప్రాబ్లం అవుతుందన్నా. ఊనా భీమన, ఒక 2 రోజులన్నా. అదేం చేస్తావో చేయప్ప. మళ్ళీ ఊరికి ఒక 2-3 రోజుల్లో ఎవరైనా పిలుచుకోవచ్చు, అమ్మిపెట్టు. ఊరికే ఊరికే తిరిగేది, టైం వేస్ట్ చేసేది, మళ్ళీ మాకు టోపీ వేసేకి వస్తే బాగుండదు చెప్తున్నా. భీమన్న, గ్యారంటీగా చేసిస్తానన్నా. ఒక 2 రోజులు అడ్జస్ట్ చేసుకోమన్నా. భీమన్న, భీమన్న. అవునా జిజ్జీవునా, ఏం అణెబరం అప్ప ఇది. పోయి సరియాగా ఇరుక్కున్నా నేను. మా అణెబరము. నా లైఫ్లో ఎవరు నాకు ఇట్లాంటి టార్చర్ ఇవ్వలేదు. అమ్ము 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 అంటే ఎవరు తీసుకుంటారు ఇప్పుడు? అనా, దల్లాలి నాగన్న అంటే మీరేనా? ఊనా, నేనే. ఎవరు మీరు? ఏం కావాలా? అన్న, నాకు మంచి 2 ఆవులు కావాలా. ఇప్పిస్తారా మీరు? ఇప్పిస్తాను. ఎట్లాంటివి కావాలా మీకు? రేట్లలో ఎట్లుండాలా? అన్న, డబ్బులు 2000 ఎక్కువైనా పర్లేదు. మంచి ఆవులు కావాలా. ఏబిఎస్ హెచ్ఎఫ్ కావాలా మాకి. ఓ 10 లీటర్లు పైన పిండేవి ఆవులు కావాలన్న మాకి. ఏ ఊరన్నా మీది? మిమ్మల్ని చూస్తే పల్లెటూరు వల్ల లేరే మీరు? మాది బెంగళూరు. ఇక్కడ ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి ఇక్కడ ఊళ్ళోనే ఉంటున్నాము. ఊళ్ళోనే ఇక్కడే పొలం ఉంది, కొద్దిగా ఆవులు చూసుకొని ఉందామని. ఎవరైనా అడిగితే దళాలి నాగన్న బాగా మంచి ఆవులు ఇప్పిస్తాడు, అక్కడికి పోండి అని చెప్పి అందుకే వచ్చామన్నా. నాకు మంచి ఆవులు కావాలి 2. ఊనా, కొనిపిస్తాంలే. మంచి ఆవులు కొనిపిస్తాను. ఇప్పుడు కాదు, ఇప్పుడు రేపు పొద్దున్నరా. రేపు పొద్దున్నేవరా, పోదాం, మంచి ఇప్పిస్తాను. సరే సరే, రేపు పొద్దున వస్తాను. సరేనా? ఆಯ್ತು పోయిరా.
ఓయ్యప్ప ఎవడ్రా వాడు ఇట్లా పైల్వాన్ ఉన్నట్లున్నాడు. సూరన్న వస్తాడంట్లే ఒక 2 రోజులు. అది ఎక్కడన్నా ఎవరైనా దూరం ఉండే వాళ్ళకి అమ్మాలంట. ఇక్కడ చుట్టుపక్కల అయితే మళ్ళీ రిటర్న్ వస్తాయి. దూరం వాళ్ళకి ఎవరైనా అమ్మి పెడతాను ఒక 2 రోజులు అని చెప్పా. సరే సరే తొందరగా చేయమని చెప్పాను. అనా టీ కాఫీలు బోండాలు తెచ్చావే? అరే రే ఇప్పుడు ఇంకా చెప్పావు కదరా, అంత ఆత్రమేమరా, తీసుకొస్తాను ఉండరా 5 నిమిషాలు. సూరన్న నేను కొంచెం బస్ స్టాండ్లో పోయేస్తానప్ప. సో కొద్ది కాఫీ టీలు తీసుకొస్తాను. సరే భీమా, మేము పోతాంలే, మేము ఇక్కడ ఇంకేం చేద్దాం వస్తాం.